హాయ్ అండి, నమస్కారం. మరి మనం ఇప్పుడు ఈ బోర్వెల్ని చూస్తున్నాం. అట్లాగే రైతు సోదరులు బోరు వేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి తక్కువ ఖర్చులో బోరు వేయడం ఎలా, మరి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, మరి మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏవేవి ఉంటాయి, వాటి మీద మనం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. ఈ బోర్వెల్ గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియో మనము మీకు చూపించడం జరుగుతుంది. బోర్వెల్ బండి మొత్తము యూనిట్ ఖర్చు ఎంత అవుతుంది, అది నడవడి ఎట్లుంటుంది, అలాగే వేసుకున్న రైతులు కానీ ఇంకా ఇండ్లకు వేసుకున్నా కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎంత అమౌంట్ అవుతుందని క్లియర్గా చూపించబోతున్నాం. ఇప్పుడైతే బోరు స్టార్టింగ్లో వేసి కేసింగ్ కొట్టి ఇక్కడ మనకు కేసింగ్ అయితే వేస్తున్నారు. మరి ఈ కేసింగ్ వచ్చేసి మనకి 300 నుంచి 350 రూపాయలు పర్ ఫీట్ వేస్తున్నారు. అయితే డ్రిల్లింగ్ బోర్ వచ్చేసి 85-90 రూపాయల నుండి 110 వరకు వేస్తున్నారు. ఈ వీడియోలో మనం 2 అంశాల మీద చర్చించుకోవడం జరుగుతుంది. ఒకటి, తక్కువ ఖర్చుతోని బోరు ఎలా, మరి మనం అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, అలాగే బోరు వేసే పద్ధతి గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మొదలు మనం పాయింట్ ఎక్కడ వేయాలనేది ఒక జియాలజిస్ట్నో లేకపోతే ఎవరినో నమ్మకం ఉన్న వాళ్ళని చూసుకొచ్చి మనము దాన్ని ఎంపిక చేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ పడతాయి అనేది చూపించుకోవాలి. మనం పాయింట్ చూపించిన తర్వాత వాళ్ళు మిషన్ అక్కడ సెట్ చేసి డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ విషయం, వాళ్ళ పని. మొదటగా ఓవర్ బటన్ బిట్టు వేసి కేసింగ్కు డ్రిల్ చేస్తారు. తదుపరి కొందరు మొదలే కేసింగ్ వేస్తారు, తర్వాత లాస్ట్కు కేసింగ్ వేస్తారు, రెండో రకం. అయితే తదుపరి అక్కడ మనము సాధారణంగా 6.5 బిట్లు వేసి రాడ్లు మళ్ళీ బిగించి బోర్ డ్రిల్లింగ్ చేస్తారు. బోర్ డ్రిల్లింగ్ అయినంత వరకు ఐరన్ కేసింగ్ మాత్రం అలాగే పెట్టి ఉంచుతారు. మరి బోర్ అయిపోయిన తర్వాత ఫ్లెషింగ్ చేసి రాడ్లు పైకి తీసేసుకున్న తర్వాత రెండో రకంలో కేసింగ్ కొందరు దించుతారు, కొందరు మొదలే దించుతారు. తక్కువ ఖర్చుతోని బోరు వేసుకునే మార్గాలు ఏమిటి అంటే, మనము కేసింగ్ పైపుల ఎంపిక క్వాలిటీని బట్టి ధర ఉంటుంది. డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనమే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంటాయి. కొన్ని విషయాలు ఉంటాయి, అడుగులలో లెక్క, మరి ఫీట్లలో ఎన్ని ఫీట్లు అయిందనే చూసుకోవాలి. అనవసరమైన లోతుకు వెళ్ళకుండా, అంటే బండి వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మనము అక్కడ దగ్గరుండి తీసేపించుకోవాలి. ఒకవేళ నీటి నిజంగానే వస్తున్నాయి అని అనుకుంటే కొంత డెప్త్ వెళ్ళవచ్చు, లేకపోతే తొందరగా తీసి ఆఫ్ చేయడమే మంచిది. మరి బోరు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఫ్లెషింగ్ చేసే ప్రతి దశను మనము ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే బోల్డర్స్ వస్తాయి, ఇసుక కూలుతుంటుంది, మట్టి కూలుతుంటుంది. అది ఎంత లోతు వేసినా, ఒక్కొక్కసారి కూలిన బోరు ఎంత లోతు వేసినా అది వేస్ట్, మళ్ళీ కూలిపోతుంది. కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. అదే మరి బోల్డర్స్ వస్తే మోటార్లు కూడా కొన్ని దిగాయి, కొంచెం దగ్గరుండి ఫ్లెషింగ్ చేసుకోవాలి. మరి దానికి తగ్గట్టుగా మనము ఎంతైతే డెప్త్ వేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనము సబ్మర్సిబుల్ మోటార్ను ఎంచుకొని వీలైనంత తక్కువ ఖర్చును మనము కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బోరు వేస్తే దాదాపుగా ఎంత అవుతుందో చూద్దాం. కొద్దిగా అటు ఇటు కేసింగ్ పట్టిన దాన్ని బట్టి మనం డెప్త్ బోరు వేసిన దాన్ని బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. అయితే సపోజ్ మనం 300 ఫీట్లు వేసినాం అనుకుంటే 90 రూపాయల కాడికి 27,000 అవుతుంది. 60 ఫీట్ల కేసింగ్ పట్టింది అనుకుంటే అదొక 24,000 అవుతుంది. లేబరు బత్తా కలిసి అదొక 1,500, 3,000 అవుతుంది. దాదాపుగా 54,000 రూపాయలు ఒక బోర్కు అవుతుంది. ఇది ఆ ఏరియాని బట్టి, కేసింగ్ను బట్టి, డెప్త్ను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. మరి జాలి కేసింగ్ వేస్తే దానికి అదనంగా రేట్ తీసుకుంటారు. ఇంకా కొన్ని దగ్గరలో ఇసుక లాంటివి వస్తే 10 ఇంచ్ కేసింగ్ కూడా వేస్తారు, దానికి అదనం. ఇది ఈ బోరు దాదాపుగా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాం. ఇక రెండో వైపు ఓనరు, బోర్వెల్ యజమాని సైడ్ చూసినట్టుంటే 2 లారీలు తీసుకురావాలి. ఒకటి సపోర్ట్ లారీ, ఒకటి రిగ్గు లారీ. ఇవి 2 కలిపి 75 లక్షల వరకు దాదాపుగా అవుతుంది. మరి రిగ్గు మౌంటింగ్ చేయాలంటే బోర్ వేసే రిగ్గు మాస్టర్తో సహా అది 82 లక్షల దాకా దాదాపుగా అవుతుంది. మరి కంప్రెసర్ వచ్చేసి అట్లాస్కోపు, మరి కొద్దిగా అటు ఇటు ఎల్జీ అవిట్లను చూస్తే 50 లక్షలు, దగ్గర 50 నుంచి 55 లక్షల దాకా అప్రాక్సిమేట్లీ అవుతుంది. మరి ఈ 67
మనకు రాడ్లు తీసుకున్నట్లుంటే దాదాపుగా 28,000 ఈచ్ వన్ రాడ్, ఇది 18,50,000 దాకా దాదాపుగా అవుతుంది. మరి మనము క్యాబిన్ 2 లారీల క్యాబిన్ కట్టియాలి. మరి క్యాబిన్ చేస్తే అదొక 3 నుంచి 3.5 దాకా లక్షలు ఖర్చు అవుతుంది. ఈ లారీలు మనము తెచ్చిన లారీలు పనిచేయవండి బోరింగ్కు, వాటికి అదనంగా షెషెస్ కట్టించేయాలి. మరి దాన్ని కట్టిస్తే దాదాపుగా 1,20,000 నుంచి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. మరి లేబర్ వచ్చేసి సాలరీసు లేబరు అది దాదాపు నెలకు 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మరి ఇవి రాడ్లు వచ్చేసి 18 ఫీట్ల రాడ్లు ఉంటాయి, కొన్ని 20 ఫీట్లు ఉంటాయి, కొందరి 15 ఫీట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మనము దగ్గరుండి చూసుకోవాల్సిన అంశాలు. మరి వీళ్ళకు మొత్తము వచ్చేసి ఖర్చు 2 కోట్ల పైన, ఇది యూనిట్ తయారు కావాలంటే 2 కోట్ల పైన పెట్టుబడి అవుతుంది. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇది ఆన్ రోడ్కు వచ్చిన తర్వాత 3 అంశాల మీద నడుస్తుంది. ఒకటి డీజిల్, ఆయిల్స్, కేసింగ్, లేబర్, వీటి మీదనే నడుస్తుంది. అయితే రైతులు పాయింట్ రావడమే ఆలస్యం, ఈ 3 ఉంటే రన్ అవుతుంది బండి. ఇక రైతులు నానాక తంటాలు పడి అప్పులు తెచ్చి, మరి ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు ఉండే, ఇప్పుడైతే ఈ కాలువలు డ్యామ్లు అయ్యి కొంచెం ఈ బోర్వెల్స్ వేయడం అనేది తగ్గింది. అయినా వేస్తున్నారు, ఎందుకంటే పిల్ల కాలువలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇంకా వేయడం తప్పడం లేదు. అయితే బోరు వేసినప్పుడు నీళ్లు వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం మస్తు ఇబ్బందుల పాలవుతారు. ఎట్టికేలకు వస్తేనేమో ఈ నీళ్ళు వస్తాయి, లేకపోతే కళ్ళల నీళ్ళు వస్తున్నాయి రైతులకు. మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే నిజంగానే చిన్న చిన్న కాలువలు కూడా పూర్తయి రైతాంగానికి సాగునీరు అందితే చాలా సంతోషం. ఇక్కడైతే మనం చూస్తున్నాం నీళ్లు పడ్డాయి, బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఇది రిగ్గు, మౌంటెడ్ రిగ్. ఇది ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది కంప్రెసర్, దీని నుంచి ఎయిర్ పంపి అక్కడ డ్రిల్లింగ్ నడుస్తుంటుంది. అది చూస్తున్నాం, ఈ డ్రిల్లింగ్ అవుతుంది, వాటర్ వచ్చేస్తుంది. కింద బ్లాక్ ఉంది ఆ పైపు చూడండి, అది ఐరన్ కేసింగ్ అంటారు దాన్ని. ఈ సైడ్ ఉన్నటువంటివి జాకీల మీద దాన్ని స్టాండ్ చేసి ఈ బ్యాలెన్సింగ్ చేస్తారు దీన్ని, లేకపోతే క్రాస్ అవుతుంది ఇది బోర్. అయితే ఈ వర్క్ అయితే ఒక టైమింగ్ ఉండదండి, ఎప్పుడు దొరికితే అప్పుడే వెళ్ళాలి. మరి రైతు కోరినప్పుడు మనము బోరు వేయాల్సి ఉంటుంది, దానికి అనుగుణంగా లేబర్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే దీని దినచర్య. ఇప్పుడు డ్రిల్ చేస్తున్నటువంటిది ఇది రిగ్గు, దీని ద్వారానే మొత్తము కంప్లీట్గా నడుస్తుంది. అది ఎయిర్ మాత్రమే పంపుతుంది అది. అయితే లారీ ఇంజన్ అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఇది, అది మాత్రము బోర్ వేసినప్పుడు మాత్రమే రన్ చేస్తారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి బోర్వెల్ మా తమ్ముడి సహోదరుడు మందూరి రవీందర్, ఆయన నంబర్ కూడా డిస్ప్లేలో ఇస్తాము. మీకు మా సిద్దిపేట డివిజన్ లోనే ఏ మారుమూల ప్రాంతం అయినా సరే, సిద్దిపేట టౌన్లలో కూడా ఎక్కడైనా సరే టౌన్ ఏరియాలో కూడా అన్ని రీచబుల్ చిన్న చిన్న గన్నీలలో కూడా వీళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని ఈ పాయింట్ బోర్లు వేస్తున్నారు. సరసమైన ధరలకు వేస్తున్నారు. ఒకవేళ మీకు ఏ బోర్వెల్ ఏ మూలకు అవసరం ఉన్నా ఈ నంబర్ కింద డిస్ప్లేలో నంబర్ ఇస్తాం, ఫోన్ నంబరు. మంజీరా బోర్వెల్స్ యొక్క ఓనరు రవీందర్, ఆయన నంబర్ ఇస్తున్నాము, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వచ్చి స్వయంగా వచ్చి వాళ్ళే చూసుకొని, ఇక్కడ మీడియేటర్లు కూడా ఎవరు లేరు, వాళ్ళే స్వయంగా వచ్చి బోర్ వేసి మీకు సౌకర్యాలు అందిస్తారు. అయితే మీరు సంప్రదించే ముందు రేట్ల విషయంలో నలుదిక్కులా కనుక్కున్న తర్వాతనే, మీకు తక్కువ అనిపిస్తేనే రండి. మేము చెప్పామని కాదు, మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే బోర్ పాయింట్ బుక్ చేసుకోండి. మరి అక్కడ దగ్గరుండి మీరు వర్క్ ఎట్లా నడుస్తున్నది, అది నిజంగానే కూలుతుందా, బోల్డర్స్ వచ్చినాయా లేదా అని అబ్జర్వేషన్ చేసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రాబ్లం ఏదైనా అయినప్పుడు వాళ్ళు వేయడం కుదరదు, కాబట్టి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ యంత్రాన్ని కొనుగోలు చేద్దాం అనుకునే వారు కూడా ఆర్థిక స్థితిగతులు మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కొనుగోలు దిశగా అడుగులు వేయాలి. ఏదో చారణ మందం ఉంది, బారణ ఫైనాన్స్ చేస్తాము అని అంటే ఈ చారణ బారణ కిందికి పోతుంది.
మరి అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు, అందులో మేము కూడా ఒక్కరమే. అయితే రాజశేఖర రెడ్డి పీరియడ్లో వాల్టా చట్టం అనేది ఒకటి తెచ్చారు. అప్పుడు వితౌట్ పర్మిషన్ బోరు వేయకుండా చిన్న గ్రామస్థాయి లెవెల్ అధికారి నుండి మొదలుకుంటే హై ఆఫీసర్ దాకా బండ్లను ఆపి బోర్లు వేయనీయక అక్కడ పర్మిషన్లు దొరకక చాలా ఇబ్బందులు పడి బండ్లు అమ్ముకొని అప్పులపాలై చాలా ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొనే మరి ఏదన్నా ఆలోచించి అడుగులు వేయాలని చెప్పి కోరుచున్నాం. వాస్తవంగా ఒక రకంగా చూస్తే ఇది రిస్కీ దందనే, పేరుకు మాత్రం చాలా డబ్బులు వస్తాయనే వినికిడి ఉంటుంది, కానీ దీనిలో ఖర్చులు ఆయిల్స్ అని, టైర్స్ అని, బిట్స్ అని, హైమర్స్ అని, ఇంకా పిస్టన్స్ అని, ఈ రకరకాల మెయింటెనెన్స్ చాలా ఉంటుంది దీనికి, లేబర్ జీతాలు, మరి రోజు డీజిలే, కేసింగ్ కూడా కొనుక్కొనే రావాలి, చాలా ఉంటాయి. మరి అన్నీ ఆలోచించి అడుగులు వేయాల్సిందిగా కోరుచున్నాం. మేము చెప్పేదానికి రైతులు కానీ, ఈ బోరు వేసుకునేవారు కానీ, బోరు వేసే యజమానులు కానీ, ఇంకా ఈ మిషన్ కొనుక్కునేందుకు ఆలోచన చేసే వ్యక్తులు ఎవరైనా సరే పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచించి పూర్తిగా మీరు తెలివితేటలతో ఉండి పని చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా ఇప్పుడు చూసేది అది రాడు రొటేషన్ అవుతుంది, పైన ఉన్నటువంటిది అది రొటేషన్ మోటార్, దాని ద్వారా రొటేషన్ అవుతుంది. మనం కంప్రెసర్ అన్నాం కదా, కంప్రెసర్ ద్వారా ఎయిర్ పంపిస్తే కింద డ్రిల్లు ఆ బిట్టును ప్రెజర్తోని కిందికి మీదికి కొడుతుంది. దానివల్ల బండ అయినా సరే అరిగిపోతుంది, దాని చిప్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఎయిర్ ద్వారా, వాటర్ కూడా ఎయిర్ ద్వారానే బయటకు వస్తాయి. ఇది రొటేట్ చేసేదేమో లారీ చేస్తుంది, ఎయిర్ పంపేదేమో కంప్రెసర్ పంపుతుంది, రెండు అనుసంధానమై నడుస్తాయి. అయితే దీనికి హైడ్రాలిక్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో ఆయిల్స్ పోసి నడపాల్సి ఉంటుంది, హైడ్రాలిక్ పంప్స్ కూడా ఉంటాయి, అవి వాటి ద్వారా నడుస్తుంది ఇది. ఈ బోరు 170 ఫీట్స్ వరకు వేయడం జరిగింది. అయితే ఇది డ్రిల్లింగ్లో కొలాప్స్ అవుతున్నది. కొలాప్స్ అంటే ఇసుక లాగా వచ్చి కూడుతున్నట్టున్నది. అయితే మరి వాళ్ళు ఇది నీళ్ళు కూడా బాగా వచ్చినాయి, ఇంకా ఇక కూలుతుంది అని చెప్పి అక్కడికే దాన్ని ఆపివేసి రాడ్లు తీసి లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక కూలుతుంటే ఏంటంటే మనకి ఆ రాడ్లు పట్టేస్తే లోపల, కాబట్టి రాడ్డు విప్పి రాడ్డు వేసే లోపల మట్టి పడిపోయి దాన్ని ప్యాక్ చేస్తుంది. ఆ రాడ్లను ప్యాక్ చేసి ఎయిర్ను కూడా లాక్ చేసి పడేస్తుంది, కాబట్టి రాడ్లు కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుందని చెప్పి వేయడం జరగదు. అలాగే ఇప్పుడు పనిచేసే బోరు కూడా ఒకవేళ రాడ్లు వల్ల కొలాప్స్ అయిపోతే, రాడ్లను ఇరకబడిపోతే ఈ బోరు కూడా వాళ్ళకు పనిచేయదు, ఆ రాడ్లు వాళ్ళైపోతాయి. ఇటు ఆయన నష్టమే, ఇటు ఈయన నష్టమే, ఇద్దరు నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి దాన్ని తీసివేయడం జరుగుతుంది. అయితే వేసిన కాడికి లెక్క తీసుకొని బండి ఓనరు వెళ్ళిపోతారు. ఇట్లాగే బోరు వేసుకున్న వాళ్ళు కూడా మొత్తం ఎంత వేసినామో అంతవరకు మోటార్ దించకుండా కొద్దిగా తక్కువ దించుకోవాలి. తదుపరి ఒక 2-3 రోజులు దాన్ని నడిచిన తర్వాత ఇంకొంచెం లోపలికి దించుకోవాలి. మరి ఏకదం దించితే ఏంటంటే లోపల ఊబిలోకి పోయి మోటారు స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ లైన్ అయిపోయింది, లైన్ తీస్తున్నారు, బోరు క్లోజ్ చేసిర్రు, అది తీసేస్తున్నారు లైను, అంటే రాడ్లు వీకి లోడ్ చేస్తున్నారు. ఇది మాస్ట్. ఈ రాడ్లు ఇప్పడము, ఫిట్ చేయడము, లేపడము అంతా హైడ్రాలిక్ సెక్షనే, హైడ్రాలిక్ ద్వారానే నడుస్తుంది, లారీ రన్నింగ్లో ఉండి నడుస్తుంది. ఇది రాడ్ చేంజర్ అంటారు దీన్ని. అదే రాడ్లు తీసుకెళ్తుంది, అది తీసుకెళ్ళి దానిలో వేస్తున్నది. ఇది దీని ప్రక్రియ. ఇది నైట్లో వేయడం వల్ల ఈ వీడియో కూడా కొంచెం క్లారిటీగా రాలేదు. మరి మీరు సహకరించి దీన్ని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి, ఒక నలుగురికి షేర్ చేయండి, తెలియని సమాచారాన్ని నలుగురికి పంచండి, మరి అందరికీ తెలియజేయండి. అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాడ్లు అయితే తీసేశారు, కింద లాస్ట్కి హైమర్ ఉంటుంది,
అది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి రూప్ ద్వారా దాన్ని పైకి లాగేస్తున్నారు. తీసేశారు దాన్ని కూడా. ఇక కేసింగ్ వేయడం 2 పద్ధతులు. అందులో మొదటి పద్ధతి మొదలే డ్రిల్లింగ్ చేసి ఫస్ట్ కేసింగ్ వేసి డ్రిల్లింగ్ చేయడం, తదుపరి బోర్ మొత్తం అయిన తర్వాత లాస్ట్కి కేసింగ్ వేసి ఫ్లెస్సింగ్ చేయడం. ఇవి 2 పద్ధతులు అనుసరిస్తారు. ఎందుకంటే బోర్ ఫెయిల్ అయితే కేసింగ్ లాగడం ఇబ్బంది అవుతుందని చెప్పి వెనకకెళ్ళి వేస్తారు. నీళ్ళు వాడి సక్సెస్ అయినట్టుంటే వెనకకెళ్ళి కేసింగ్ వేస్తారు కొంతమంది. అయితే దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి బోర్ వేయంగా. ఇక్కడ వేసుకున్న వాళ్ళకి అటు వేసే వాళ్ళకు మిషన్కి కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఏమిటి అని అంటే ఒక్కొక్కసారి గుల్కరాలు వస్తాయి, రాడ్లు పట్టేసుకుంటాయి, అటే వెళ్ళిపోతున్నాయి, రాడ్లు వెళ్ళవు. అట్లాంటి పరిస్థితుల్లో యజమాని కూడా లాస్ అవుతున్నాడు. మరి అట్లా అని అంటే ఈ వేసుకున్న భూ యజమానికి రైతుకు ఏమన్నా లాభమా అంటే లాభం లేదు, ఆయన నష్టపోతాడు. మరి గుల్కరాలు వచ్చినప్పుడు మోటార్ కూడా దిగదు లోపలికి, దాంతో కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎన్నిసార్లు ఫ్లషింగ్ చేసినా మళ్ళీ మొదటికే వస్తుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో రైతు గోస చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అది మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకే ఈ వీడియో చూపెడుతున్నామని అనుకొని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు చాలా మీ ముందుకు తేవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేసింగ్ కూడా అక్కడ ఈ 10 ఇంచ్ కేసింగ్ వేస్తారు, కింద ఫస్ట్ దొడ్డు వేస్తారు. అదే అక్కడ అన్ని చోట్ల అవసరం ఉండదు, కానీ కొన్ని చోట్ల అవసరం ఉంటుంది. దాని తర్వాత అంటే ఎక్కడైతే కొలాప్స్ ఉంటుందో అక్కడ కేసింగ్ వాడతారు, అది 10 ఇంచ్ కేసింగ్ అంటారు. తదుపరి 9 ఇంచ్ కేసింగ్ ఉంటుంది, 9 ఇంచుల కేసింగ్, 7 ఇంచ్ కేసింగ్ ఉంటుంది, 7 ఇంచుల కేసింగ్. ఆయా మిషన్లను బట్టి వేస్తారు. అది మన ఫార్మేషన్ అంటే మట్టి లేయర్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దాన్ని బట్టి వేస్తారు. ఇక్కడైతే మనం బోర్వెల్ మిషన్ చూడవచ్చు. దీంట్లో ఆర్పిఎం అంటే మిషన్ రన్నింగ్ ఎలా ఉంది, ఎంత రన్నింగ్లో అది నడుస్తుంది, ఎంత హీట్ అవుతుంది, అది ఎంత డీజిల్ తాగుతుంది అని కూడా దీంట్లో తెలుసుకోవచ్చు మనము. రన్నింగ్ను బట్టి డీజిల్ తాగేస్తుంది అది. మరి ఇక్కడ లేబర్ వచ్చేసి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ వంట చేసుకోవడానికి వాళ్ళు ఈడ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వర్క్ చేసేటోళ్ళు చేస్తారు, ఇక్కడ వంట చేసేటోళ్ళు చేసి వాళ్ళకు ఫుడ్ రెడీ చేస్తే మనిషింత తింటారు వాళ్ళు. ఇది 8 ఇంచ్, ఇది 10 ఇంచ్ కేసింగ్ అండి. ఇది ఈ కేసింగ్లు ఇక్కడ మనం చూస్తున్నటువంటి పైపు ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఏరు వెళ్ళి అక్కడ కంప్రెసర్ ద్వారా ఏరు వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఎయిర్ పంపించి బోరు డ్రిల్ అవుతుంది. మరి ఈ నిలువు లైనింగ్ ఏదైతే ఉందో అవన్నీ హైడ్రాలిక్ పవర్తోని అంటే ఆయిల్స్తోని మోటారు మనము ఇక్కడ మోటార్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనబడుతున్నటువంటిది లెఫ్ట్ సైడ్ మాస్ట్కు అక్కడ కనబడుతుంది, అది రొటేషన్ మోటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రాడ్ను తీసుకెళ్తుంది, దీన్ని రాడ్ చేంజర్ అంటారు. ఆ రాడ్ చేంజరు అప్పట్లో లేకుండే, మరి లేబరు అప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. ఎండాకాలం అయితే భుజాలని పొక్కులు వచ్చేవి. ఒక్కొక్క రాడు ఇప్పుడు దగ్గర 27,000 దాకా, 27,000 నుంచి 28,000 అవుతుంది. అప్పట్లో 4,500, 5,000 ఉండే. మరి బోరు మిషన్ కూడా ఇప్పట్లో అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఈ యూనిట్ వచ్చేసి దగ్గర 2 కోట్లు క్రాస్ అవుతుంది. మరి అప్పట్లో 13 లక్షల నుంచి మొదలుకొంటే దగ్గర మేము చూసినంతలో 45 నుంచి 60 లక్షల దాకా మేము చూసాము. ఇక్కడ రాడ్ చేంజర్ ఏదైతే ఉందో రాడ్లు తీసుకెళ్తుంది, ఇది ఆటోమేటిక్గా. చూడండి ఒకసారి. అది లేపుకొస్తుంది చూడండి, పైకి తీసుకొస్తుంది రాడ్ను.
అలా తీసుకొస్తుంది. ఈ రకంగా వర్క్ చేస్తుంది ఇది మిషను. అయితే దీనిలో దాదాపుగా 1200 ఫీట్ల వరకు రాడ్లు ఉంటాయి. అంటే ఆయా వెహికల్ని బట్టి, ఆయా మిషన్ను బట్టి, ఆయా ఓనర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రాడ్లు ఎన్ని ఉన్నాయి అనేది. మొదలు మీరు బోరు వేసుకోవాలంటే మీరు ఎన్ని ఫీట్లు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర రాడ్లు ఉన్నాయా లేవా అని మీరు పూర్తిగా వివరాలు తీసుకొని అక్కడ మీరు బయానా ఇవ్వడము, రేటు మాట్లాడుకొని, రేటు ముందే కన్ఫర్మ్ చేసుకొని అంతా ఒక ఫిక్స్ చేసుకొని బయాన్ ఇవ్వడం అనేది మంచి మార్గం. తరువాత వాళ్ళకు మీకు గలాటా లొల్లి అది బాగుండదు. 90% అట్లా కావు, కానీ మొదలు మాట్లాడుకోవడం అనేది మంచి మార్గము. మరి బోరు వేసే ముందు కూడా ఒక జియాలజిస్ట్నో ఎవరినో ఒకరిని తోలుకొచ్చి అక్కడ మీరు పాయింట్ ఎక్కడైతే మీకు వస్తుందో అక్కడ చూపించుకొని వేసుకోవడం మంచిది. మరి అంతటా నీళ్లు పడతాయా అంటే పడవు, పడ్డ దగ్గర పడతాయి. కానీ ఎక్కడైతే మనకు నీటి సోర్స్ ఉన్నదో అక్కడనే పాయింట్ చూసుకొని బోర్ వేసుకోవడం చాలా బెటర్. అయితే ఒక్కొక్క దగ్గర బండ వస్తుంది, నల్లబంతు వస్తుంది. అట్లాంటి బోర్లలో మరి డెప్త్కు పోకపోవడమే మంచిది. మనకు ఆ నల్లబండ తలిగిందని అంటే దాదాపుగా వదలదు. ఎర్రగా రెడ్ సాయలతోని వస్తే మరి మొరంలాగా రెడ్ సాయలతోని వైట్ వచ్చినా కానీ కొంచెం అటు ఇటు నమ్మొచ్చు, కానీ రెడ్ సాయల్ అయితే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది రెడ్ బండ వస్తే. మరి అది కూడా చూసుకుంటూ మీకు మీ ఏరియాలో వాటర్ ఎంత పడుతున్నాయో అంతవరకు వెళ్ళండి. బాగా మండితనం వేసి లోపలికి వెళ్తే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్వెల్ వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ డీజిల్ కాలుతుంది, వాళ్ళకి శ్రమ తప్పదు, వాళ్ళు బిల్ తీసుకోక తప్పదు. మరి అట్లా చేసే బదులు అది తీసి ఇంకో దగ్గర ట్రై చేయడం బెటర్. మరి అది ఒకసారి గమనించి బోర్లు వేసుకోవాలని రైతులను కోరుచున్నాం. ఇక్కడైతే నీళ్లు పడ్డాయి. మరి వాళ్ళ సంతోషం అయితే మంచిగా, వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. ఇలా బోర్ వేయడం కంప్లీట్ అయింది కాబట్టి ఈ మాస్ట్ మలుసుకొని ఇక బండి లోడ్ చేసుకొని పూర్తిగా ఇది బయటకు వెళ్ళిపోతుంది బోర్ బండి. మేము ఇచ్చిన ఈ సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.